మిత్రులారా, ఈరోజు తెలంగాణ జనరల్ సెక్రటరీ హెచ్ఎంఎస్ భాగ్యనగర్ గ్యాస్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన ప్రెసిడెంట్ రెబ్బ రామారావు గారి వాయిస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్, ఈరోజు ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టడం, మొన్న ఏదైతే సమ్మె చేసేదో ఆ సమ్మె మూలంగా అందరు పండుకొని ఉండే 10 ఏళ్ళు పండుకున్నారు. యూనియన్ పెట్టిన 13లో అందరు పండుగలో ఒకరికి అయ్యి కుర్చీల దాకా వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు యూనియన్ జ్ఞాపకం వచ్చింది. నేను ఈ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు యూనియన్ రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి హెచ్ఎంఎస్ అప్లికేషన్ చేసుకుంటూ ఆ యూనియన్ కాపాడుకుంటూ వచ్చాను. యూనియన్ మనం చచ్చిపోలేదు, బతికే ఉన్నది. మనకి యూనియన్ నేను చెప్పలేదు, ఎందుకంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ఆ ఎంప్లాయీస్ కొంత డిస్టర్బెన్స్ అయిపోయారు, దూరం అయిపోయారు. అప్పుడు తక్కువ మంది ఉండే, ఇంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు తక్కువ మంది ఉండే ఆన్ కాల్ బట్టి యూనియన్ నాశనం చేసింది. అయినప్పటికీ కూడా మనము హిందూ మహాసభ హెచ్ఎంఎస్ కార్మిక పక్షాన్ని నిలబడ్డది. కార్మికులు ఎంబడి ఉంటుంది కూడా, దాంట్లో అభ్యంతరం లేదు, ఏం అభ్యంతరం లేదు. ఏదేమైనప్పటికీ డీజీఎల్ కాంట్రాక్ట్ లేదు, డ్రైవర్స్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్కు అధ్యక్షులుగా ఉన్నా తప్పకుండా మినిమం వేజ్ ఏ జీతం అయితే ఇస్తుండో ఆ జీతం కన్నా ఒక్క పైసా తక్కువ ఇవ్వకుండా మినిమం వేజ్ ఇప్పించుకుంటా మేము మినిమం ఫెసిలిటీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గ్రాడ్యుయేటీ కానీ మీకు రావాల్సిన హక్కుల కోసం రెబ్బ రామారావు మీ ఎంబడి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కానీ మీరు యూనియన్ కాపాడుకున్న బాధ్యత నీదే. యూనియన్ కాపాడుకోవాలి. మీరు యూనియన్ వదిలేస్తే మన కుక్కలు చింపిన ఇస్తరాక అయిపోతాం. మన కాలు మనోడు గుంజుతాడు, వేరేవాడు కూడా గుంజే అవసరం లేదు. మనకు వాడు బాగుపడాడు, మనల్ని బాగుపడదు. కాబట్టి ఇక్కడ సూపర్వైజర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాడు, సూపర్వైజర్ కూడా మనకు పాజిటివ్ ఉన్నాడు. ఇలా బీజీఎల్ మేనేజ్మెంట్ దొంగ మేనేజ్మెంట్, లుచ్చా మేనేజ్మెంట్. ఇలా కార్మికుడు బయట ఎండకు వానకు నాని కార్మికుడు ఉండాలి. వాడు ఆ ఏసీ రూమ్లో ఉంటాడు, ఇలా ఏసీ రూమ్లో వాడు ఉంటాడు. ఇలా మనం రోడ్డు మీద ఉండి మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. కనీసం మినిమం మానవతా దృక్పథం కూడా లేని మేనేజ్మెంట్. ఎంత దౌర్భాగ్యం ఇట్లా. అందులో ప్రైవేట్ కాదు, ఇది ఈయన అయ్య సొమ్ము కాదు, మన తాత సొమ్ము కాదు, యువన్ సొమ్ము కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోపల జీవో ఉన్నది. ఆ జీవో ప్రకారంగా ఖచ్చితంగా మీకు రావాల్సిన హక్కులను మొత్తం ఇప్పించే బాధ్యత హిందూ మహాసభ హెచ్ఎంఎస్ యూనియన్ తీసుకుంటుంది. దానికి సహకారం చేపించే బాధ్యత మీరు గిట్ట మళ్ళీ అదే తప్పు జరిగితే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. ఇక మిమ్మల్ని సంఘం అంటే ఏంటి? నలుగురం కలిసి ఒక సంఘం, నలుగురం కలిసి ఒక యూనియన్. ఆ యూనియన్స్ ఎంత చేయండి మీరు. ఇలా రామారావు ఉండొచ్చు, నా ప్లేస్ ఇంకోళ్ళు రావచ్చు, చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు రావచ్చు. ఎవరు వచ్చినా రాకపోయినా యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ సెంతాన్ చేయండి మీరు, యూనియన్ సెంతాన్ చేయండి. యూనియన్ కావాల్సిన వనరులు 500 రూపాయలు ఒక్కసారి అడిగినాం, నెలకు 100 రూపాయలు. పెద్ద 100 రూపాయలు మనం చాలా తాగుతున్నా 30-40 రూపాయలు పోతుంది. నెలకు 100 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది పడకండి. ఆ యూనియన్ కాపాడండి, యూనియన్ సెంటాన్ చేయండి, యూనియన్ మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా ఫస్ట్ టైం మనము నా దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేసి అన్న ఈ రకంగా జరిగింది, ఈ రకంగా ఉన్నదంటే నేను ఇమ్మీడియట్గా బయట వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్గా స్పందించిన, తప్పకుండా నేను వస్తాను, వచ్చి దాన్ని నిలబెట్టి మనం ముందుకు పోదామని చెప్పినాం. ఒక 2 రోజుల తర్వాత నేను ఇమ్మీడియట్గా షామీర్పేట రీజియన్కి వెళ్ళినాం. చంద్రపాటి మీటింగ్ దగ్గర పెట్టినాం. అందరు కామ్రేడ్స్ వచ్చిండ్రు. ఆ కామ్రేడ్ అక్కడి నుంచే మన మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. అంతకు ముందు ఇక్కడ స్టార్ట్ చేసిర్రు, అంతకు ముందు ఇలా పైప్ లైన్ కూడా పోతుంటాం. పైప్ లైన్లో సేఫ్టీ లేదు, ఇలా పెట్రోల్ అలవెన్స్ లేదు, దాని తర్వాత ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఫోన్ లేదు. ఫోన్లో ఛార్జ్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? మా జీతం ఎంత? ఆ జీతం లెక్క అన్ని మంచి తర్వాత నాకు ఏమొస్తుంది జీతం? ఇలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇంటి కిరాయి ఒకప్పుడు 5,000, 6,000, 3,000 ఉండే. ఇలా 12,000, 10,000 కన్నా తక్కువ ఇళ్ళకి దొరకలేదు. ఒక భార్య భర్త 2 పిల్లలు చదువుకునే స్టేజ్లో ఉన్నారు. కనీసం వాళ్ళని మెయింటైన్ చేసే స్టేజ్లో ఉన్నాం. కనీసం అది కూడా చూసుకోలేని పరిస్థితి ఉంది.
ఇప్పుడు ఈ ఏజ్ లోపల మీరంతా సంబంధించి నేను 35-40 ఇయర్స్ అబ్బా ఉంటారు అనుకుంటాను, నేను దగ్గర ఉంటారు. ఇప్పుడు ఈ ఏజ్ లోపల బయట పోయి మీరు ఏం పని చేస్తారు, ఏం కూడా పని ఇస్తారు, ఎక్కడిస్తారు మనకు? కాబట్టి నేను కోరేది ఒకటే, మీరు యూనియన్ సంతానం చేయాలి. యూనియన్ సంతానం చేసుకుంటే ఇలా ఏ బీజీఎల్ మేనేజ్మెంట్ ఉండని, కాంట్రాక్టర్ ఎవడన్నా ఉండని, కాంట్రాక్టర్ ఎక్కడికి వెళ్ళాలా రాని వాళ్ళకు ఏమి వెసులుబాటు కాకుండా ఉంటుంది. ఇలా బీజీఎల్ లెక్క ప్రకారంగా ఇలా లో టెండర్ పోనీకి వీలు లేదు. లో టెండర్ మినిమం వేజ్ తీసుకొని పీడీఏ తీసుకొని దాని ప్రకారంగా లెక్క కట్టి ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుయేటీ దాంతో కమిషన్ పోగా లెక్క కట్టి మైనస్లో పోనీకి వీలు లేదు. ఇప్పుడు నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను వచ్చేసి నేను చేస్తా సార్, నేను లో టెండర్ వేసేస్తా సార్ నాకు ఇచ్చేయంటే ఇవ్వడానికి వీల్లేదు బీజీఎల్. కానీ కొంత దొంగ లంజా కొడుకులు ఉన్నారు, కొంతమంది కొంత పైసలు ఆశ పట్టోళ్ళు ఉన్నారు, కొంతమంది కొంత ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, కాంట్రాక్టర్ పిలిచి కమ్మేదాలు ఆమె చెక్కింగ్ అంటారు. ఎంజదారా కంపెనీ, నీ తాతదా కంపెనీ, నువ్వు ఎట్లా ఇస్తావు? నీకు ఏం అధికారంతో చెప్తావు? ఏ అధికారంతో నువ్వు ఇయ్యగలుగుతావు? నువ్వు ఇయ్యలేవు. ఒకవేళ అట్లకి ఇచ్చినట్టయితే, కాంట్రాక్టర్ వచ్చి బెదిరించినట్టయితే సపోర్ట్ చేయక పే స్లిప్ తీసుకోండి. ఈ పాత పే స్లిప్ ఒకటి, కొత్త పే స్లిప్ ఒకటి, 2 పే స్లిప్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత సంగతి ఏందో వాడు ఎక్కడ ఢిల్లీకి వెళ్ళరాని, బాంబేకి వెళ్ళరాని, ఎవడన్నా ఉండని, యువన్ బామ్మాడిది కానీ యువన్ బావ కానీ మనకేం సంబంధం లేదు. మాకు రావాల్సిన మినిమం వేజ్ ఏదైతే ఉన్నదో దానికన్నా తక్కువ ఉండకుండా మినిమం వేజ్లో ఉన్నట్టు డిఏ కానీ, మినిమం వేజ్లో పిఎఫ్ కానీ, మినిమం వేజ్లో ఈఎస్ఐ కానీ, లేకపోతే మా గ్రాడ్యుయేటీ కానీ, యాన్యువల్ బోనస్ కానీ ఖచ్చితంగా మనకి ఇవ్వాలి. ఇప్పుడు బోనస్ వస్తుందా మీకేమన్నా? బోనస్ దాకా మాటనే లేదు. తప్పకుండా హిందూ మధుర్ సభ ఎంతమందికి అయితే ఎంప్లాయీలు మీరు ఉన్నారో అంతమందికి బోనస్ ఇప్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. మనకు బోనస్ రావాలి. 8.33 బోనస్ శ్రీనివాస్ రెడ్డి 110 మందికి ఇస్తున్నాడు. ఇవాళ అదే డ్రైవర్లకు ఇస్తలేడు. మరి డ్రైవర్లకు బోనస్ లేదు. అలా బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కిట్టుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, నడిపించే డ్రైవర్కు ఇన్సూరెన్స్ ఉండదు. అటు సావని బతకని ఏమన్నా కాదు. అది ఎక్కడిదిరా పోయి న్యాయం ఎక్కడున్నది? ఎక్కడ పోతున్నాం మనము? హైదరాబాద్లో మనం చేయలేకపోతే ఎక్కడ ఊళ్ళో ఎక్కడ చేస్తాం? ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ దాకా వచ్చిందా? మరి గ్రేటర్ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తలేడే. మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయగలుగుతాం? మనం చేసేది ఒకటే, నాకు బలం ఎవరు? నాకు బలం మీరే. నాకు బలం మీరే. నాకు బలం మీరు. స్ట్రెంత్ ఉండండి, గట్టిగా ఉండండి, అంటే కొట్లాడండి, మాట్లాడండి, మీకేం ఇబ్బంది లేదు. తప్పకుండా యూనియన్ ఉంటుంది. చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రెడ్డి ఉన్నాడు, తర్వాత సీనియర్ మోస్ట్ రమేష్ ఉన్నాడు, తర్వాత కొంత మన కాంప్లైంట్స్ ఉన్నారు, మన శ్రీనివాస్ ఉన్నాడు, మన కాంప్లైంట్స్ ఉన్నారు. కాబట్టి మీరు వెనకకు పోకండి, యూనియన్ నిలబెట్టండి. అన్నం తినలేదా? తిన్నారా? ఆకలి అవుతుందా? మళ్ళీ అన్నం పెట్టాలంటే పైసలు కావాలి. పైసలు మన దగ్గర లేవు. ఇప్పుడు నేను ఒక కంపెనీకి ఇస్తాను, 2 కంపెనీలకి, 10 కంపెనీకి నేను ఇవ్వలేదు. ఇంకా నేను కూడా తినలేదు. ఇంకా HMS జిందాబాద్, HMS జిందాబాద్, బీజీఎల్ డ్రైవర్ అండ్ కాంట్రాక్ట్ యూనియన్ కాంప్లైంట్. ఆ రకమైన వాతావరణం మనకు ఉండాలి. కొంచెం మీరు ఎడ్యుకేట్ కండి, మాట్లాడండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మనం ఒకరితో కొట్టాడబోయాను, చంపేది కుట్టేది మనకు అవసరం లేదు. మనం ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు. మినిమం వేజ్ ఇవ్వాలి. మినిమం వేజ్కి ఒక్కసారి, 3 ఏళ్ళకి ఒకసారి ఇంక్రిమెంట్, 4 ఏళ్ళకి ఒక ఇంక్రిమెంట్, 5 ఏళ్ళకి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. కానీ అది కూడా లేదు మనకు. ఇలా 12 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే బోనస్ యాక్ట్ ప్రకారంగా 3 ఏళ్ళ తర్వాత మనకు బోనస్ ఎలిజిబిలిటీ. 3 ఏళ్ళ తర్వాత కొత్త చట్టంలో 4 లేబర్ కోడ్ అయితే వచ్చినాయో ఆ 4 లేబర్ కోడ్ల సంవత్సరానికి ఎలిజిబిలిటీ. సంవత్సరానికి మనం బోనస్కి ఎలిజిబిలిటీ. మనం కొత్త లేబర్ కోడ్ ప్రకారంగా, కొత్త లేబర్ కోడ్ కాకంగా ఇంతకుముందు గ్రాడ్యుయేటీ అనేది పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేట్ అన్నీ కలిపి మనకు గ్రాడ్యుయేటీ వస్తుంది. అప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ఉండే. మోడీ సర్కార్ ఏం చేసింది? అది సంవత్సరం తర్వాత అని చేసింది. అంటే సంవత్సరం దాకా పనిచేస్తే నువ్వు వెళ్ళిపోతే నీ గ్రాడ్యుయేటీ కూడా నీకు ఇవ్వాలని చేసింది. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డ కూడా ఉన్నాయి. దాంట్లో
కానీ మనం మంచిగా తీసుకుందాం, చెడు అవసరం లేదు. మినిమం వేజ్ ఇవ్వాలి. ఎవరన్నా కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎవడన్నా కానీ ఎక్కడన్నా కానీ పర్మనెంట్ ఎంప్లాయీ కానీ మినిమం వేజ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈడిఏ ఇవ్వాలి, దాని యాన్యువల్ బోనస్ ఇవ్వాలి, దాని తర్వాత పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్తో పాటు ఒకటి మీకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, మీకు అపార్ట్మెంట్ లెటర్ ఇవ్వాలి. అపార్ట్మెంట్ లెటర్ ఇవ్వాలి, నీకు ఐడెంటిటీ కార్డు నువ్వు ఏడ పని చేస్తున్నావు. రేపు పోలీసు వాళ్ళు పట్టుకుంటాడు, వెళ్ళా మళ్ళీ ఎవడో లీడర్ వచ్చి వస్తాడు, నువ్వు ఏదిరా అంటాడు, నువ్వు వస్తుంది నీకు అవకాశం ఉంది. ఐడెంటిటీ కార్డు ఉంది, ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాలి. కాబట్టి చిన్న చిన్న డిమాండ్స్ అయితే ఓకే, కొన్ని అవకాశాలు ఉన్నాయి. 24 తారీఖు మీ దాంట్లో దగ్గర కూడా ఒకరిద్దరు రండి, అక్కడికి వస్తే మీకు కూడా తెలుస్తుంది మేము ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు మన యూనియన్ ఉంచుకోవాల్సి వస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్గా గతం లోపల మీరు ఎన్ని కంప్లైంట్ చేసినా లంచా కొడుకులు తీసి మూలకు పడేసి ఓటు పట్టించుకున్నా నాదు లేకుండా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం లెటర్ రెస్పాన్స్ వస్తుంది, ఆ లెటర్కి మన వాల్యూ ఉంటుంది. కాబట్టి మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మా దృష్టిలో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మినిమం కామ్రేడ్ అన్నట్టుగా మినిమం వేజ్ ఎంత ఉందో పర్ డే ఎంత ఉందో ఆ డే ప్రకారంగా ఏ కాంట్రాక్టర్ అయినా రాని ఇప్పించే బాధ్యత యూనియన్ తీసుకుంటుంది. రేపర్ రామారావు ఎంబడి ఉంటాడు. యూనియన్ ఆల్ ఆఫీస్ బేరర్స్ అందరు కూడా మీ ఎంబడి ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని అందరినీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మందిరం హనుమాన్ మందిరం, ఇది హనుమాన్ మందిర్ మరి రేపో మాపో హనుమాన్ జయంతి కూడా రాబోతున్నది. కాబట్టి హనుమాన్ జయంతికి సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా యూనియన్ కూడా నేను కూడా హిందూ, అందరం హిందువులమే, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మాకేం కుల మత భేదాలు లేవు. మనమంతా కార్మికులు, మనమందరం కార్మికులు. ఆ కార్మికులు అన్ని కులపోలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువగా జై శ్రీరామ అన్నాను, కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితులు బట్టి నేను మాట్లాడుతున్నా. విగ్రహ ప్రతిష్ఠ చేసి సార్ కొండ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ చేసి కరెక్టే, కానీ జనరల్గా నేను మనం హిందువునే కానీ అది మొక్కం చేయం. కానీ మళ్ళీ కూడా నేను కార్మిక పక్షవాదిని, 100% కార్మికవాదిని. ఈ యూనియన్ కట్టుబడి ఉంటా. యూనియన్ చందా చేసుకోండి, యూనియన్ చందా ఇవ్వండి, యూనియన్ చందా ఇచ్చి యూనియన్ చందా చేసుకొని ముందుకు తీసుకుపోండి. నేను తప్పకుండా మా యూనియన్, మా ఆఫీస్ బేరర్ ఒకసారి ఇప్పుడు ఆ లాస్ట్ అన్ని పెట్టిన తర్వాత మన మదర్ స్టేషన్లో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకోటి మేడే ఉంది. ఆ మేడే సందర్భంగా మీరు బండికి జెండా కట్టుకొని దిగండి, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ లేదు కనుక. మేడే దినం ఒక్క దినం మరి మదర్ స్టేషన్ రావాలన్నా ఎక్కడ రావాలన్నా మీకు చెప్తాము. మదర్ స్టేషన్కి వచ్చి మదర్ స్టేషన్లో కూడా ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నది మేడే సంబంధించి. కాబట్టి ఎందుకంటే కార్మికులతో మేడే ఒకటే దినం, వేరే దినం పండుగలు లేవు. యువన్ కులము, యువన్ మతం, అన్ని పండుగలు ఉన్నాయి, కానీ కార్మికులు ఆ మేడే ఒకటే పండుగ కనుక ఆ పండుగ కూడా మనం చేద్దామని ఆలోచిస్తున్నాం. కాబట్టి 24వ తారీఖు నాడు పాజిటివ్ రిజల్ట్ వచ్చి మంచిగా వస్తే పర్వాలేదు. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వచ్చి వాడు ఏం చేస్తాడో చేసుకోరు అన్నట్టయితే మనకు కోర్టులో కన్సల్టేషన్ మీటింగ్ ఫెయిల్ అయితే కనుక మనకు కోర్టుకు పోయే అవకాశం ఉంది. కోర్టు నుంచి మనం తప్పకుండా మన కన్సల్టేషన్ మీటింగ్లో మనం మీడియాకి అడుగుతారు, మినిమం వేజ్ ఒకటి అడుగుతాం, దాంట్లో ఉద్యోగ భద్రత అడుగుతాం. నీకు ఉద్యోగ భద్రత ఉండాలి. రేపు నీకు వచ్చిన కాడ నువ్వు గో అంటే ఇక్కడ పోతావు. కాబట్టి ఉద్యోగ భద్రత అడుగుతాం, దాంట్లో మీ మేజర్గా మేజర్ ప్రాబ్లమ్స్ 3. ఈ 3 మీద మన లేబర్ డిపార్ట్మెంట్ కూడా రెడీ ఉన్నది, దాని మీద స్పందిస్తున్నది. దాని తర్వాత చిన్న ఐడెంటిటీ కార్డు ఒకటి, తర్వాత జాబ్ సేఫ్టీ ఒకటి, దాని తర్వాత ఇంకోటి బండికి ఇన్సూరెన్స్ ఒకటి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి అయితే ఇంప్లిమెంట్ అయిపోతాయి. ఆ డ్రైవర్లకు కూడా సేఫ్టీ కావాలి. కాబట్టి డ్రైవర్లకు సంబంధించి తప్పకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి లైఫ్ సేఫ్టీ కావాలి. ఇంకోటి మన అందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలి. ఈఎస్ఐ ఉంటే పర్వాలేదు, నాన్ ఈఎస్ఐకి వచ్చేస్తే జీతం పెరిగిపోయి ఈఎస్ఐకి వస్తే గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలి. మంచికైనా చెడుకైనా అది 10 లక్షల 15 లక్షల మనం కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కటి డిసైడ్ చేద్దాం. 10 అన్నా 15 అన్నా 20 అన్నా గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే రేపు మంచి జరగరాదు, ఏమైనా జరిగితే కనీసం మనం డైరెక్ట్గా ప్రాణం అయితే ఇవ్వలేము, కనీసం ఆ బెనిఫిట్ అయితే ఇవ్వలేము. ఆ బెనిఫిట్ ఇవ్వలేదు కనీసం ఆ లైఫ్ నిలబడిపోతుంది. ఇన్నేళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆ మాత్రం చేయకపోతే బాగుండదు. కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ట్రై చేసి తప్పకుండా ఇస్తుంది. మీరు కోరేది ఒకటే, మళ్ళీ కోరుతున్నాం, యూనియన్ స్ట్రాంగ్ ఉంటే మీరు గట్టిగా ఉంటారు. యూనియన్ సెంతాన్ అయితే మీరు సెంతాన్ అవుతారు. ఆల్ ఆఫీస్ బేరర్స్ అందుబాటులో ఉంటారు. రమేష్ కానీ లేకపోతే చంద్రశేఖర్ కానీ మా కామ్రేడ్ కానీ
మన రెడ్డి కానీ అందరూ అందుబాటులో ఉంటారు. మీకు ఏ టైం వచ్చినా ఏమొచ్చినా చిన్న పెద్ద ప్రాబ్లం వచ్చినా చెప్పండి, తప్పకుండా యూనియన్ స్పందించి ముందుకు వస్తారు. కాబట్టి హెచ్ఎంఎస్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్, హెచ్ఎంఎస్ జిందాబాద్. థ్యాంక్ యూ కామ్రేడ్, థ్యాంక్ యూ. ఎంటీ లొకేషన్ అనగా ఇక్కడ మన SV6 దగ్గరికి మన ప్రెసిడెంట్ రెబ్బ రామారావు గారు కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు విచ్చేశాము. అయితే ఇందులో ఉన్నటువంటి మన కార్మికులు రకరకాల విభాగాల వారు పనిచేస్తున్నారు. అక్కడ పెట్రోలింగే కావచ్చు, ప్రాజెక్టే కావచ్చు, PNG కావచ్చు, అలా అని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యలపైన అనేకరమైనటువంటి ఇర్రెస్పెక్టబుల్గా సేఫ్టీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే మన మిత్రుడు వాళ్ళు ఓపెన్ చేద్దామనంటే ఆడ నిలువ నీడ లేదు. అలాగే అక్కడ చెప్తున్నారు మన నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన ఎంప్లాయీ, ఆయనకు సేఫ్టీ విషయంలో సర్దాం, ఏ విషయంలో కూడా అది లేదని చెప్పి గతంలో ఇప్పుడు మనం ఇందాక వెళ్ళొచ్చాం అభిపేట నుంచి, అక్కడైతే మినిమం వస్తువులు కూడా ఏమి లేవు. పిల్లర్ బాయ్స్ బయట వర్క్ చేస్తున్నారు. ఒక చెట్టు కింద వెళ్ళి మాట్లాడాం మనం. ఆ పరిస్థితులను చూస్తుంటే యూనియన్ కార్యకలాపాల దృష్ట్యా చాలా 20 కార్యకలాపాలు మనం చేశాము HMS 2 నెలల కార్యక్రమంలో. అలా మనకు యూనియన్ మన ఎంప్లాయీస్ని డిమాండ్స్ పట్ల ముందుకు తీసుకెళ్తుంది. మన లేబర్ కమిషనర్ ఆఫీస్లో 2 సిట్టింగ్స్ అయ్యాయి. 17 నాడు మనం రాకపోయినా మనం వెళ్ళాము, అటెండ్ చేశాము. అలాగే మన 23 తారీఖు నాడు అటెండ్ చేశాము. మేనేజ్మెంట్ స్పందించింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించడంతో పాటు కాంట్రాక్టర్ల యొక్క డీటెయిల్స్ మేము ఇస్తున్న వివరాలన్నీ మేము తీసుకొచ్చి సబ్మిట్ చేస్తామని మాట ఇచ్చింది లేబర్ కమిషనర్ ముందు. అప్పటికి మన ప్రెసిడెంట్ గారు వాళ్ళని అనేక విధాలుగా ప్రశ్నించి మా సమస్యల పట్ల అన్ని రకాల న్యాయం జరగాలని ఖచ్చితమైన ఇండివిజువల్గా కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ సమస్యల పట్ల కొందరు సుదూర ప్రాంతాలలో మన విభాగాల్లో అన్ని ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళకు కొద్దిగా సమాచారం అందకపోయినా మన సోషల్ మీడియా ద్వారా మన వాట్సాప్ ద్వారా మనం అందిస్తూనే ఉన్నాము. మీరు ఒక యూనిటీగా ఒక నమ్మకంగా మనం అందరం ముందుకు పోదాం. ఆ యూనిటీయే మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్తుంటే PF విషయం ఉంది, ఇంకా అనేక విషయాలు చెప్తున్నారు. అవి డాటా రూపంలో ఒక పేపర్ రూపంలో మనకు అందించండి. నేను జనరల్ సెక్రటరీగా ఈ సమస్యలన్నింటినీ మన ప్రెసిడెంట్ రామారావు గారి దృష్టికి అక్కడ అలాగే ఆ యూనియన్ తరపు నుంచి మొత్తం లేబర్ కమిషనర్ ఆఫీస్లో సబ్మిట్ చేద్దాం. ఇంకా కొన్ని కాంట్రాక్టర్లు రేపు ఏప్రిల్ 24th నాడు వస్తున్నారు. అయినా సరే ఇంకా ఉన్న సమస్యలు మనం తెలుసుకోవాలని మన రామారావు గారు ప్రత్యక్షంగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంకా మీ సమస్యలు మీరు చెప్పండి. ఈ సిట్టింగ్ కాకపోయినా ఏప్రిల్ 24th కాకపోయినా ఇంకా ముందుకు పోయినా సరే ఎప్పటికైనా సరే మీ సమస్యల పట్ల స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మన డిమాండ్ సాధించుకుందామని బలంగా మీ ముంగట నేను జనరల్ సెక్రటరీగా విన్నవించుకుంటున్నాను. HMS జిందాబాద్, HMS జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేనేజ్మెంట్ మాత్రం మన దాన్ని ఎఫెక్ట్ ఏమన్నా మనం ఏదో మొన్న చేసాము మన తగ్గిపోయారు. ఆఖరి మన కాంటాక్ట్ వచ్చేసి మార్కెట్ కొత్త వస్తుంది, కొత్త స్టార్ట్ అవ్వాలి. దాన్ని కూడా 90% ఎక్కువ. అంటే వాళ్ళు యావరేజ్ కూడా 3 years సేమ్ రేట్ వేసినప్పుడు లాస్ట్ 3 years ఎంతసార్లు ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 3 years వరకు ఇంక్రీజ్ అయితే ఎంత రేషియో ఇంక్రీజ్ అవ్వాలి, ఆ లెక్కలు వేసుకోవాలి. ఆ లెక్కలు వేసుకున్నా సరే వాళ్ళు తక్కువ వేస్తారు. అందులోనూ 90% ఇప్పుడున్న రేట్ మీద 90% ఎక్కువ వేస్తే దాన్ని కూడా కొంతమంది ఏంటంటే నెగోషియేషన్ కోసం మాట్లాడతారు. అంత హెవీ పర్సెంటేజ్ ఎందుకు ఒకేసారి ఇంక్రీజ్ చేయడం, మనం లాస్ అయిపోతుంది అని 6% వరకు మేనేజ్ చేయాలి అనుకుంటా. కొంతమంది 3% పాత కాంట్రాక్ట్ 3% రేషియోతో తీసుకుంటారు. అదే రేషియోలో తీసుకోవాలని మిగతా ఉన్న అమౌంట్ కూడా నెగోషియేషన్ చేయాలని చెప్పేసి మా నెగోషియేషన్ వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ మన రేట్ తగ్గడానికి మళ్ళీ SRL నెక్స్ట్ ఇంకా రమేష్ అన్న మీరు మాట్లాడండి. కంపెనీ ఏం చేస్తుంది, కాంట్రాక్టర్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ లాభం ఉంటే మేము అక్కడే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి నేను గత 12 సంవత్సరాల నుంచి యూనియన్గా మా కుటుంబం నుంచే 12 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ ప్రకారం శాలరీ ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ ప్రకారం శాలరీ ఇట్లా వేయడం కరెక్ట్ కాదని ఒక ఇష్యూ రేజ్ చేసినాం సార్. చెప్తే ఒక లెటర్ ఇచ్చినాము మేనేజ్మెంట్కి, వేసుకోలేదు. ఎంత వేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే మీరు అందరినీ తీసేస్తున్నా 50 మంది నేను తీసుకొస్తాను బయట నుంచి అసాంతో తీసుకొస్తా అని చెప్పేసి కాంట్రాక్టర్ ఛాలెంజ్ చేస్తుంది. ఛాలెంజ్ చేసిందో వర్క్ ఆపేస్తుంది. ఒక 10 రోజులు వర్క్ ఆపేస్తుంది.
వర్క్ ఆపేసాం. వర్క్ ఆపేసిన తర్వాత డిస్కషన్ అయింది వాళ్ళ కాంట్రాక్టర్ కొంచెం ఎక్కిస్తాము చేయాలి అని ఇట్లా రిక్వెస్ట్ చేశారు. మాకు ఏదైతే మినిమం వేజెస్ ప్రకారం ఉందో దాని ప్రకారం వేయండి. ₹1 కూడా ఎక్కువ ఎక్కాడు. ఎందుకంటే మేము భిక్షగా కాదు, మేము జాబ్ చేస్తున్నాము, కష్టపడుతున్నాము. దాని ప్రకారం మాకు శాలరీ కావాలి. ఏదైతే రూల్ ప్రకారం ఉందో అదే ప్రకారం మాకు శాలరీ కావాలి అని చెప్పేసి అందరం ఒకటే స్టాండ్ బై ఒకటే మాట్లాడుతున్నాం సార్. ఒక 10 days చేయలేదు, వర్క్ చేయలేదు. ఎమర్జెన్సీ కదా సార్, మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇబ్బంది అయిపోయింది, చాలా ఇష్యూస్ అయిపోయింది. అందరూ ఏం చేసినంటే మళ్ళీ మన స్టేషన్లో కూడా అందరం కలిపి సమ్మె చేసినాం. ఫస్ట్ మాకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత వాళ్ళకు కూడా టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయినాక వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ తక్కువ వేయడము, డబల్ వర్క్ చేయడము, ఇంకా డిఫికల్ట్గా మొత్తం డిఫికల్ట్ పెట్టిన పెట్టేసరికి అందరం కలిసి ఏకమైపోయి సమ్మె చేసిన వాళ్ళు. సమ్మె చేసేసరికి మేనేజ్మెంట్ వచ్చి మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మాకు ఇంప్రూవ్ ప్రకారం కావాలి సార్. గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే అగ్రిమెంట్ అయిందో మేనేజ్మెంట్కి మాకు ఎంప్లాయీస్ దాని ప్రకారం మాకు శాలరీ కావాలని చెప్పి ఒకటే మాట మీద ఉంది. మన మహారాష్ట్రలో కూడా చాలామంది మనోళ్ళు అందరూ రైటింగ్ రూపంలో రైటింగ్ రూపంలో ఇస్తే మేము జాబ్కి ఇప్పుడే ఎక్కుతాం, ఇమ్మీడియట్గా జాబ్లోకి వెళ్ళిపోతామని చెప్తాను. ఇక టెంపరీ ఒక వైట్ పేపర్ ఉంది, రైటింగ్ రూపంలో ఒక లెటర్ ఇచ్చి మినిమం వేజెస్ మినిమం వేజెస్ మీరు ఇమ్మీడియట్గా డ్యూటీకి వెళ్ళండి అని చెప్పి ఆ రోజు నుంచి మనందరం డ్యూటీకి ఎక్కినాం. దాన్ని నెక్స్ట్ డే కూడా ఏం చేసిందంటే మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకోవడానికి పిలిపించింది. మేము చెప్పాను సార్, మాకైతే మినిమం వేజ్ బోనస్ ఉంటుంది, యూనియన్ ఉంటుంది, స్కిల్, సెమీ స్కిల్, అన్స్కిల్ కేటగిరీస్ ఉంటుంది. ఏ పొజిషన్కి తగ్గట్టు శాలరీ వస్తుందని మినిమం వేజెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, కావాల్సిన అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. కొత్త లేబర్ కోర్స్ వస్తున్నాయో దాని ప్రకారం లేబర్స్లో ఉన్నాయో అవన్నీ మీకు ఇష్టం అని చెప్పేసి మీరు జాబ్కి వెళ్ళండి అని చెప్పి అలా రీటెండర్ వేయించేసి రీటెండర్ వేసి బయట కాదు. ఇంకా మామూలుగా ఒక 10 days ప్రజెంట్ అయితే పార్ట్నర్ ప్రకారం శాలరీ వస్తుంది. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ 10 daysలో మళ్ళీ మాకు కూడా ఏమన్నా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా లేదా తెలియదు. కొత్త కాంట్రాక్ట్ వచ్చిందంటే కంపల్సరీ ఇబ్బంది పెడతారు. కూడా ఇష్టం కూడా చేసి లేకపోతే కనిపిస్తుంది. ఒక్కరిని మాట్లాడాలి, మన ఒక్కరిని పద్దెనిమిది మంది గురించి మాట్లాడతాను. ఎవరికైనా ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ మనం ఏమైనా చెప్పినా కానీ ఇప్పుడు నేను చెప్తున్నా అనుకో నన్ను టార్గెట్ చేసేస్తాను. నన్ను టార్గెట్ చేసి రమేష్ చెప్పేసి రమేష్ వాళ్ళని చూడు అంటే ఈయన ఏం చేస్తాడు, ఎవరు మన మంచి ఉందని చెప్పి తీసుకొచ్చి పెట్టేసేస్తాడు. ఎవడైతే గట్టిగా మాట్లాడుతుందో మళ్ళీ టార్గెట్ చేస్తుంది. మళ్ళీ లేకపోతే ఇక్కడ నుంచి తీసి అక్కడే వేయడం, అక్కడ నుంచి తీసి ఇక్కడే వేయడం, చాలా ఇబ్బంది. అందుకోసంగా మా వాళ్ళు గిట్ట ఎవరైనా అడగమంటే మనకి ఇబ్బంది నెక్స్ట్ పేరు మాట్లాడేది ఉంటే ఇంకేమైనా సమస్యలు ఇంకేమన్నా అంటే ఆయన చెప్పని ఆయన రాని రాని అదే శాలరీగా అర్థమైందా? అదే శాలరీ మళ్ళీ 50 అర్థమైందా చంద్రన్న? వాళ్ళకి రోజు అదే 3 కిలోమీటర్స్ తక్కువ కట్ అయిపోతాయి. 30 కిలోమీటర్లు తిరిగితే 30 కిలోమీటర్లు ఎక్కువ 15 అంతే శాలరీ వస్తుంది. వాళ్ళకు యాప్ ఇచ్చేసి అంతే ఇస్తాడు. అలానే పెట్రోల్ అలానే అంతా అలానే మొత్తం అలానే ఎలవెన్సెస్ అన్న అలానే 14,000 రావాలి. అన్ని
వాటర్ లేవు, బాత్రూమ్ లేదు, ఉండడానికి అయితే రూమ్ లేదు. మేము ఒక చెట్టు నుండి మాట్లాడినాము. సమస్యలు ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అవి మనం ఎట్లా తీసుకొని ముందర వెళ్ళడానికి సారు దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ప్రతి ఒక్కరు రవి గాంధీ రమేష్ గాంధీ ఎవరైనా సరే సమస్యలు 4 కలిసి ఒకటి సారు చెప్తారు కాబట్టి గుర్తుంటుంది కాబట్టి ఆ సమస్యల మీద సారు ఫైట్ చేద్దాం. మన మీద అందరం కలిసి గట్టిగా ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి యూనియన్ తరఫున ఫైట్ చేసి కొట్లాడదాము. పెట్రోలింగ్ తీసుకొస్తే 18 మందితో పెట్రోలింగ్లో కనీసం ఈరోజు ఒక మాట మాట్లాడితే నేను సెమీ స్పీడ్ కనీసం ఒక చదువుకొని హౌస్ కీపింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్న జీతం 22-21 వేస్తుంది. ఇది మన స్టేషన్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఇంకా అదర్ వేరే కంపెనీలో కానీ సెమీ స్కిల్ అనే ఒక వాళ్ళకి 21-22 వేలు వస్తుంది. వాళ్ళకు అర్థం ఇస్తుంది. మీరు చదువుకొని వచ్చి కనీసం చదువుకొని వచ్చి బైక్ వేసుకొని సొంత బైక్ వేసుకొని పెట్రోల్ నెడకి ఇస్తాడు జీతం. అయినా కానీ మీరు బైక్ వేసుకొని ఒక రెయిన్ కోట్ లేదు, షూస్ లేదు, సేఫ్టీ సంబంధించింది లేదు. ఏదైనా బైక్లో వర్షంలో ఏదైనా పడిపోయినా కానీ పక్కకున్న 4 అడుగునే 4 లేడు. ఏది పెట్రోలింగ్ సంబంధించిన విషయం కాబట్టి కనీసం మనకి ఏమి కావాలి, ఏం చేయాలి, కంపెనీ మనం ఏ విధంగా వాడుకుంటుంది. కనీసం మీరు ఒక రోజుకు 100 కిలోమీటర్లు దిగాలి. ఒక పెట్రోలింగ్ చేయాలంటే ఒక పర్సన్ 50 కిలోమీటర్లు ఇస్తారు కానీ 100 కిలోమీటర్లు దిగాల్సి వస్తుంది. 100 కిలోమీటర్లో మీరు ఎంత సమస్యలు ఎత్తుకుంటుందో. గ్యాస్ ఫీల్డ్ కాబట్టి డేంజర్ ఫీల్డ్. గ్యాస్ అంటేనే డేంజర్ ఫీల్డ్. గ్యాస్ సంబంధించిన ఫీల్డ్ మనం చేసినామంటే ఎక్కడైనా సరే శాలరీస్ కానీ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఎక్కువ ఉండాలి. అలాంటివి మనం తక్కువ జీతాన్ని చేస్తున్నాం కాబట్టి ఎందుకు చేస్తున్నామంటే అమ్మ నాన్న భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మనం డ్యూటీ చేసి వాళ్ళని పోషించాలి కాబట్టి తక్కువ జీతానికైనా మనం చేస్తున్నామంటే ఎంత వరకు ఉన్నామో అది. అందుకే మనం ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా సార్ దృష్టికి వెళ్దాం. సార్ దృష్టికి తీసుకెళ్తే అక్కడ ఏమనంటే లేబర్ ఆఫీస్లో సంబంధించి అక్కడ లేబర్ సంబంధించిన ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఆ సార్కి చెప్పి మన సమస్యలు అన్నీ తీస్తాడు కంపల్సరీ. అందుకే మీరు కూడా మనకు సపోర్ట్ చేయాలి. యూనియన్ సపోర్ట్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. దానికి తెలిసి నేను ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి పిఎన్జీ విషయంలో వస్తే మనకు 2011 నుంచి పిఎన్జీ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నాము. వాళ్ళకి సమస్యలు ఏమిటంటే ఏడవంటాడు డ్యూటీ వేస్తుండో ఏడ డ్యూటీ చేయాలి, ఎక్కడ ఉన్నాను, నైట్ ఎక్కడ ఉన్నాను, వానలు ఎక్కడ ఎండ లేదన్నాక డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ మీద భార్య పిల్లల్ని అమ్మ నాన్నలు పోషించాలి కాబట్టి చేస్తుండ్రు. వాళ్ళకి కనీస వసతులు లేవు. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్ట్లో మంచిగా ఇచ్చేవాళ్ళు జీతాలు మంచిగా చూసుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు టార్చర్ చేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి డ్యూటీ తీసేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అత్యధికంగా ఇప్పుడు 43-45 మంది పిఎన్జీలో పనిచేస్తుంది. ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి చేసి ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకు సమస్య తీరలేదు. 10-15 రోజులు వాళ్ళు సైట్లో ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి చాలా బాధపడతారు. అయ్యో డ్యూటీలోకి ఇంటికాడ ఉంటుందని అమ్మ నాన్నలు అడగడము, భార్య అడగడము, ఇంకొకరు ఫ్రెండ్స్ అడగడము అట్లయినా అది వెయిట్ చేసుకున్నారు. అయినా కానీ ఆ ఓర్చితోటి మొన్న 20 తారీఖు మనం సమ్మె చేసినాం. దాంతో కొంచెం ఏంటంటే చేస్తాము మాట్లాడతామని అంటే అందరు కలిసి సరే డ్యూటీ ఎక్కుతుందంటే డ్యూటీ ఎక్కుతుంది. ఆ విధంగా పిఎన్జీలో కింద సర్వీలో ఒక మన డ్రైనేజీలో దిగాలి. దిగి అక్కడ ఉన్న స్కూల్లో అక్కడ ఉన్న కాళ్ళలో సూట్ లేకుండా అందులో దిగాలి, అందులో పని చేయాలి, జాయిన్ చేయాలి పైపుని. లేకుంటే ఆ కట్టైన పైపుని ఏదైతే చేసింది కానీ ఎవరైనా రోడ్ పంట రోడ్డే కట్టైన పైపుని డ్రైనేజీలో దిగి ఆ బోట్లో దిగి చెత్త ఉన్నా సరే, వాసన వస్తున్నా సరే, అట్లాంటి దాంట్లో కూడా ఈ పిఎన్జీలో దిగి పని చేసి ఈ మన బీజేల్ని ఇక్కడున్న కస్టమర్లను అందరినీ ముందరు తీసుకోవచ్చు గ్యాస్ సప్లై చేసుకుంటూ మనం సేవ చేస్తున్నాము. అది మన డేంజర్ ఫ్రీ కాబట్టి మనం చూసి చేసుకోవాలి. మీకు ఏమేమి కావాలి ఏంటో వర్క్ ఉంటే పని సొంత బండి మీద పోమంటారు. పెట్రోల్ ఏం లేదు పిఎన్జీ వాళ్ళకి. బండి మీద కూడా పంపించేస్తారు. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ దానికి పెట్రోల్ ఉంటుంది, ఏముండదు. ఇంకా సమస్యలు అండ్ మన సేఫ్టీ ఇష్యూ కూడా సార్ మన మెడికల్ ఇష్యూ అయితే ఎంపీ వచ్చింది. నేను కూడా మొత్తం వర్క్ చేసుకుని పోయినా సేఫ్టీ లేవని చెప్పి మాకు సేఫ్టీ ఇష్యూ ప్రొవైడ్ చేయండి సార్. మీరు మాకు ఇబ్బంది అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది అంటే సేఫ్టీ ఇష్యూ మీ అమౌంట్ నేను వేరే పంపిస్తే ఆ షాప్లో మీరు తెలుసుకున్నారని చెప్పి కాంటాక్ట్ ఇవ్వండి సార్.
కాంట్రాక్ట్ కింద ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఆయనే చూసుకుంటాం మొత్తం కాంట్రాక్ట్. సేఫ్టీ షూట్ ప్రొవైడ్ చేయమంటే మా అమౌంట్ కట్టుకొని మేము పంపిస్తాం. ఈఎస్ఐ మా 300 మా దగ్గర కట్ చేస్తాం. 3,000 ఈఎస్ పర్సెంట్ 2,000 కడతాం. ఇవి అడిగినందుకు దాని దీనికి మనము కొంచెం రేసాడు మా సందీప్తో మాట ఈఎస్ఐ నిజంగా కొంత కట్ చేసుకుంటే తీసుకుంటుందా? రెండు అమౌంట్ శాలరీకి కట్ చేస్తాం. బిఎస్సికి ఇంతవరకు ఒకసారి కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు గత 4 నెలల నుంచి అడుగుతున్నాము, ఇంతవరకు కొత్త కాంట్రాక్ట్ పాత పాత కాంట్రాక్ట్ ఇచ్చాడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు అడిగాలి తెలుసుకున్నాము. ఈ నువ్వనే ఇవ్వాలి అని చెప్పి 3 నెలల నుంచి మొత్తుకుంటున్నాము, ఈయన కూడా ఇవ్వలేదు. కొత్త అయినా కూడా సేవా సుప్రీం అని కొత్త కాంట్రాక్ట్ అమౌంట్లో పే చేస్తాం కాబట్టి అమౌంట్లో ఎవిడెన్స్ ఉంటుంది సార్. ఫాదర్ కాబట్టి చార్జ్ ఇంకా అమౌంట్లో చేస్తారు కదా సార్. ఫాదర్ ఏం చేసి కొత్త ఏం చేసి ఇప్పుడు ఈయన శాలరీ 20,000. 20,000 కేజీ 350 రూపాయలు ఈఎస్ఐ తీసుకోండి. ఈఎస్ఐ ఆయన దగ్గరికి 350 కలిపి ఈఎస్ఐ కట్టాలి. మన పైసలు కడుతుంటూ ఉంటుంది కదా, ఇరిగేషన్ అదే కదా. అయితే ఇది ఎక్కడ చేస్తున్నారు సార్? లేదంటే కదా సార్. లాస్ట్ 4 నెలల క్రితం వేసిన శాలరీ దాంట్లో ఇప్పుడు వేసిన శాలరీలో తక్కువ అవుతుంది కదా సార్. ఇది తక్కువ అవుతుంది, అది తక్కువ చేస్తుంది కదా అట్లా తెలుసు. సార్ ఇగో నేను ఏం చేస్తానంటే మాకు ప్రకారంలో అన్ని వస్తుంది సార్.